సంజు బూతులు తిడితే బూతులు తిట్టకుండా సబ్జెక్ట్ రాయి, తప్పకుండా చదువుతా. బూతులు తిడితే నీ సంస్కారం ఏందో ప్రజలకు బయట పెట్టుకుంటున్నావు అంతే. నేనే చదవా. సంజు సో డోంట్ వేస్ట్ యువర్ టైం. బ్లాగ్ చేస్తా ఇది అయిపోయినాక. మనం ఏదైనా చర్చ చేస్తున్నాం రా అయ్యా. చర్చ ఒక సమాజంలో జరుగుతున్న మార్పుల గురించి, సమాజంలో జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే కదా. సో ఎవరు రాజు బిట్టు, ఎస్ సార్ యువర్ కరెక్ట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీ వన్. ఓకే ఏమంటున్నారు బ్రదర్? మామిడిపల్లి బ్రదర్. సో సిచ్యువేషన్ ఎందుకు ఏంటి బ్రదర్? ఇప్పుడు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు. మీకు భార్య పిల్లలు అంతా బాగుంది ఆఫీస్లో, అనుకోకుండా ఎవరితోనో ప్రేమలో పడతారు. అక్రమ సంబంధం ఏదో ఆఫీస్లో అంటే ఏంటి, రోజుకి 8 గంటలు జీవితాంతం కదా, ఏదైనా జరగవచ్చు. ఒకవేళ జరిగితే చెప్పలేం కదా. దానికి కారణాలు ఉండవు బ్రదర్. మగవాడు ఎందుకు అక్రమ సంబంధం పెట్టుకుంటాడు, దానికి కారణము ఎవడు చెప్పలేడు. అదే బ్రదర్, ఇక ఎందుకు పెట్టుకున్నా వీళ్ళకి నష్టం చేయనంత వరకు సమస్య లేదు. ఇక వీళ్ళని ఎండ్ చేసి, ఈ రిలేషన్షిప్ ఎండ్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేస్తా భార్య పిల్లల్ని అంటే దానికి చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి, డివోర్సులు ఉన్నాయి, వాళ్ళకి రావాల్సిన వాటాలు, ఆస్తులు అదంతా కోర్టు చూసుకుంటుంది. ఓకే ఈవెన్ పెళ్లి చేసుకోకుండా చూసుకుంటుంది. నువ్వు ఒక పిల్లగాన్ని సహజీవనం చేసి కన్నా సరే ఆ పిల్లగాని బరువు బాధ్యతలు ఆ ఇద్దరు ఆడమకు ఉంటాయి. నువ్వు కనేసి రోడ్డు మీద పడేస్తా అంటే ఏ సమాజం ఊరుకోదు, ఏ కోర్టులు ఊరుకోవు, ఏ పోలీసు ఊరుకోదు, ఏ వ్యవస్థ ఊరుకోదు. సింపుల్. ఆమె పని చేస్తే ఇతను ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఆమె పని చేయకపోతే ఆమె ఖర్చులు కూడా ఇవ్వాల్సి వస్తుంది. పిల్లలనైతే కంపల్సరీ ఇద్దరు చూసుకోవాల్సి వస్తుంది, పెళ్ళి అయినా కాకుండా. రాజేష్ మామిడిపల్లి, మీకు ఎంత బిర్యానీ ఇష్టమైనా రోజు తినలేవు కదా బ్రదర్. ఆకలి, సెక్స్ రెండు ఒకే రకం వెరైటీ. అదే బ్రదర్, అది డిపెండ్స్ ఆన్ ద రిలేషన్షిప్ అంటున్నా. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ ఏ పర్సనల్ చాయిస్ అంటున్నా. రోజు ఒకటే రకమైన, రోజు అన్నం మీద తినేటోళ్ళు ఉంటారు కావచ్చు, రోజు ఒకటే రకం బిర్యానీ తినేటోళ్ళు ఉంటారు కావచ్చు. దట్ ఈస్ యువర్ చాయిస్. ఓకే అందుకే అంటున్నా, నువ్వు కమిట్మెంట్ చేసే ముందే, పెళ్లి చేసుకునే ముందే ఇవన్నీ ఆలోచించి చేసుకోవాలి కదా. నువ్వు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చినావు అంటే నువ్వు తప్ప వాళ్ళన్నీ చదువుతారు కదా మంత్రాలు, రాముడు సీత ఇట్లా అన్ని చదువుతారు కదా. సో చదివినప్పుడు లేకపోతే చర్చలో కూడా చెప్తారు కదా, అవన్నీ చెప్పిస్తారు కదా, నీతో అనిపిస్తారు కదా, నువ్వు ఓకేనా అని అడుగుతాడు కదా పాస్టర్, రైట్. సో అడిగినప్పుడు అవన్నిటికీ నీకు నిజంగా మానసికంగా ఓకే అని అంత మెంటల్ మెచ్యూరిటీ ఉన్నప్పుడే నువ్వు ఓకే అనాలి. ఐడియల్ వరల్డ్లో చెప్తున్నా. కానీ జనాలు అట్లా లేరు, అదొక తంతు అయిపోయింది. అందులో చెప్పే మాటలకి మనము ఆడ పెళ్లి కాబట్టి చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఎందుకు చెప్తున్నారు, అది అంత మీనింగ్ ఉందా? ఎవడు పట్టించుకుంటున్నాడు? ఎవ్వడు పట్టించుకుంటున్నాడు, రైట్. నేను ఇంతకుముందు చెప్పిన రోజుకి 5 సార్లు నమాజ్ చేసేటోళ్ళు నాకు తెలిసిన వాళ్ళే, మా డాడీ ఫ్రెండే, మంచిగా తాగుడు ఎంజాయ్ చేస్తాడు ముస్లిం. మరి ఇస్లాంలో తాగొద్దు కదా, అది చాలా పెద్ద తప్పు కదా. మరి ఎంతమంది చేస్తారు లేరు. సో నేనేమంటున్నా అంటే ఎస్, ఐడియల్ వరల్డ్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఈవెన్ ఈ సనాతనంలో కూడా అబద్ధం ఆడకూడదు, రాముడు ఒక్క అబద్ధం ఆడలేదు, లేకపోతే ఇంకో ఆమె స్త్రీని చూడలేదు, ఇట్లా చెప్తారు. మరి హిందుత్వంలో చేస్తలేరా? సేమ్ క్రిస్టియానిటీలో చేస్తలేరా? సో దే నో అని చెప్పి దేవుడి మీద భక్తి లేదంటవా? అనలేం కదా. సో డిపెండ్స్ ఆన్ ఈచ్ పర్సన్ అంటున్నా. ఆ వ్యక్తిని బట్టి ఉంటుంది అతని నిబద్ధత ఏంది. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన పేరేంది, ఆయన పేరు మర్చిపోతే, నాదెండ్ల భాస్కర్ రావు కదా. సో ఆయన మాజీ ముఖ్యమంత్రి, 10 రోజులు ఉండే. సో ఆయన ఆయన ఇంటర్వ్యూలో వచ్చి చెప్తున్నాడు టీవీలో, నా భార్య చనిపోయి ఈవెన్ భార్య భార్య చనిపోయినాక ఎప్పుడో ఎంగేజ్లో చనిపోయినట్టుంది, 42 ఏళ్ల నుంచి నేను ఇప్పటి వరకు శృంగారంలోనే పాల్గొనలేదని ఆయన పబ్లిక్లో వచ్చి చెప్తున్నాడు. దట్ ఈస్ హిజ్ చాయిస్. నేనేమంటున్నా అంటే ఇప్పుడు సన్యాసులు ఉంటారు కొంతమంది, వాళ్ళు జెన్యున్గా, ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు, మనలాంటి వాళ్ళకి ఉండదేమో, మనం ఏం తట్టుకోలేము. వాళ్ళ పక్కకున్న వాళ్ళు రాస్తారు కదా పుస్తకాలు, ఆయన వీర్యం ఇట్లా పడిపోయేది, కారేది అని వయసులో ఉన్నప్పుడు పడిపోతుంది. ఓకే అయినా కానీ వాళ్ళు చేయకపోతారు, అంత కోరికలు వచ్చినా కానీ. బుద్ధుడు, యు నేమ్ ఇట్. ఓకే వాళ్ళకు కూడా కోరికలు ఉంటాయి కదా, చంపుకుంటారు, అర్థమైందా. సో డిపెండ్స్. నేను ఏమంటున్నా అంటే ఇట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. నీకు మీ ఇద్దరి మధ్యలో ఎంత కమిట్మెంట్ ఉంది, లేకపోతే నీకు అది ఎంత ప్రయారిటీ. ఈ వీక్ మైండ్ ఎస్ చేస్తుంది, వాడి కోరికలు ఆపుకోలేనోడు చేస్తాడు,
ఇవన్నీ పెళ్లి చేసుకోకముందు ఆలోచించాలి. కానీ ఐడియల్ వర్డ్ లేదురా ఇక్కడ ఓవరాల్ చర్చలో. ఐడియల్ వర్డ్ లేదు. ఐడియల్ వర్డ్ ఉండాలని కోరుకుంటే తప్పు లేదు, కానీ అది లేదు సమాజంలో అనేది ఆ నిజాన్ని అంగీకరించితే సమస్యలు చాలా వరకు తగ్గుతాయి అనేది. ఈ కాన్ఫ్లిక్ట్ రాదు. అది చాలా చిన్న విషయం రా అయ్యా, దాని గురించి జీవితాలు పాడు చేసుకోవాల్సిన అవసరం లేదురా అయ్యా అని చెప్పే ఉద్దేశం. అట్లా ఉండగా ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ కంట్రోలింగ్ పవర్. నువ్వు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆజన్మాంతం పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎన్ని కోరికలు వచ్చినా కానీ ఇట్లా శృంగారం చేయకుండా ఉంటున్న చాలా మంది ఉన్నారు. దే కంట్రోల్. సో దట్స్ దేర్ మైండ్ పవర్. మైండ్ తోటి ఏమైనా చేయగలుగుతావు. మైండ్కి అంత శక్తి ఉంది. సో వీక్ పీపుల్ ఎస్ దే గాలి ఎటు వస్తే అటు పోతారు. వీక్ పీపుల్ దే డోంట్ కమిట్, దే డోంట్ హ్యావ్ స్ట్రాంగ్ పవర్, కంట్రోలింగ్ పవర్ ఆన్ దేర్ మైండ్. కాబట్టి ప్రతిదీ వాళ్ళని టెంప్ట్ చేస్తుంటుంది. అందుకే టీనేజ్ వాళ్ళు మైండ్ ఇంకా మెచ్యూర్ కానప్పుడు టీనేజ్లు అట్లా ఎటుపడితే అటు పోతారు. అందుకే 18 దాటినాక ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే నీ డిస్క్రిషనరీ పవర్ వచ్చింది, నీకు మైండ్ కంట్రోలింగ్ పవర్ వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఏది రైట్. ఇప్పుడు నేను విషం ఇచ్చి తినమంటే తినాలి కదా. సో కాబట్టి వీక్ మైండ్స్ వాళ్ళ వీక్ మైండ్స్ ఉన్న వాళ్ళ యొక్క దాన్ని ఏమంటారు సమర్థించుకుంటారు. సో ఇక్కడ ఓవరాల్ వేరే వాళ్ళకి నష్టంగా కానంత వరకు వాళ్ళిద్దరూ ఒక అగ్రిమెంట్కి వస్తే, వీక్ మైండ్స్ ఉన్నప్పుడు దే కెన్ స్టిల్ రన్ ద షో. ఓకే, ఓపెన్ రిలేషన్ పెట్టుకుంటా, నువ్వు వంతోటం తిరుగు, నేను వంతోట తిరుగు, మా ఇద్దరం కలిసి ఉన్నప్పుడు ఉంటాం. ఓకే, లెట్స్ పిల్లల్ని ఒక ప్రశాంత వాతావరణం పెంచుదాం. అట్లా కూడా ఉన్నారు సమాజంలో. వాళ్ళకి వర్క్ అవుతుంది అట్లా. వాళ్ళకి వర్క్ అవుతున్నప్పుడు నేను వాడిని తప్పు పట్టడానికి. ఇట్స్ ఇండివిజువల్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్. ఇట్ ఈస్ అన్ ఇండివిజువల్ చాయిస్. ప్లస్ సెక్స్ అనేది మిగతా అన్నిటితో పోలిస్తే చాలా చిన్న విషయం. నీళ్లు తాగినంత ఈజీగా, అన్నం తిన్నంత ఈజీగా, ఉచ్చబోసినంత ఈజీగా. అది కూడా ఒక కార్యక్రమం తప్ప అది పెద్ద ఘనకార్యం కాదు. ఆ ట్యాబు నుంచి బయటకు రావాలే. ఓకే, అంతకంటే గొప్ప ఇంకా చాలా ఉన్నాయి భూమి మీద అనేది మనం గ్రహించాలి అని చెప్పదలుచుకున్నాం. మనిషికి జంతువులకే కాక మనుషులకు కూడా ఇది అదే బ్రదర్. కానీ మనం చేసింది, మనం ఒక కమిట్మెంట్ ఇచ్చి మనం చేసిందే కరెక్ట్ అని సమర్థించుకోవడం అయితే నేనైతే ఒప్పుకోను. ఓకే, నా కోరికలు ఉన్నాయి, నాకు ఐ వాంటెడ్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్, దట్స్ డిఫరెంట్ స్టోరీ. కానీ ఇది కరెక్ట్ అని అది నువ్వు కమిట్మెంట్ ఇచ్చి నేను ఇది చేస్తుంది కరెక్ట్ అని సమర్థించుకుంటే మరి ఎందుకు ఇచ్చినావు కమిట్మెంట్? అప్పుడే చెప్పనండి, నేను నీతో ఉన్నప్పుడు నీతో ఉంటా, నిన్ను టేక్ కేర్ చేస్తా. కానీ అప్పుడప్పుడు నాకు ఏదైనా బయట టెంప్టింగ్ అనిపిస్తే ఆడ కూడా ఇంట్లో భోజనం చేస్తా, అప్పుడప్పుడు పోయి రెస్టారెంట్లో కూడా భోజనం చేస్తా అని చెప్పి నువ్వు ఆ కమిట్మెంట్ అప్పుడే చెప్తే ఈ సమస్య ఉండదు కదా, కొట్లాటనే రాదు కదా. ఇప్పుడు ముస్లిమ్స్ 4 పెళ్లిళ్ళు చేసుకోవచ్చు అని వాళ్ళు ముందే చెప్తున్నారు, సమస్య వస్తలేదు, రైట్? మరి పెళ్లి అప్పుడే చెప్పుకోవాలి. అరే తల్లి, ఓకే, నాకు అప్పుడప్పుడు ఇంట్లోనే బిర్యానీ నువ్వు ఎంత మంచిగా వండినా నాకు అప్పుడప్పుడు బయట తినాలనిపిస్తుంది, నేను తింటా అని చెప్పి, కాబట్టి నువ్వేం తప్పు పట్టద్దు అని అందరి ముందట ఆ పెళ్లిళ్ళనే ఒక మంత్రం మనకు అర్థం కాని సంస్కృతం భాషలో చెప్పియాలి. చూసినావా, నేను అప్పుడే చెప్పినా అంటే ఇక కోర్టుల సమస్య రాదు, సమాజం ఎవడు తప్పు పట్టాడు, పీడమైంది కదా. నువ్వు చెప్పేదేమో ఆడ వేరున్నది, ఇక్కడ చేసేది వేరు ఉంటే కరెక్ట్ కాదు కదా. నీకు చిన్నపిల్లలకు పెళ్లిళ్ళు చేస్తలేరు కదా, ఆఫ్టర్ 18 or 21 ఏదో చేస్తారు కదా. నీకు తెలుసు కదా సెక్స్ అంటే ఏందో అప్పటికే.